నా పాలకోవా గురించి నువ్వు మాట్లాడింది తప్పు. దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉండాలి. బాబా నిజం బ్రో, ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉండాలి. నువ్వు తినేటటువంటి చికెన్కి ఉందా ఎక్స్పైరీ డేటు? నువ్వు తినేటటువంటి మటన్కి ఉందా? నువ్వు తినేటటువంటి బిర్యానీకి ఉందా? రెస్టారెంట్కి వెళ్ళి కుంభాలు బిర్యానీ దొబ్బి తింటావు కదా, వాడేమైనా ఎక్స్పైరీ డేట్ నీకు రాసేస్తాడా? వాడు ఇవాళే ఉండిండో, నిన్నే ఉండిండో, మొన్నే ఉండిండో, దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి నీ ఓవెన్లో వెయిట్ చేసి నీకు పెడతానేమో. వాడిని అడగవు కదా ఎక్స్పైరీ డేటు. బిర్యానీ చల్లగుందన్నది పెద్ద రెస్టారెంట్ అయితే మూసుకొని వచ్చి తింటావు కదా. అని ఇంకా చాలా ఉన్నాయి. యాపిల్కి ఉందా, ఫ్రూట్స్కి ఉందా, కూరగాయలకు ఉందా, ఇవన్నీ ఎప్పుడో ఫ్రిడ్జ్లో దాపెట్టి నీకు తినిపిస్తున్నారేమో. వాటన్నిటికి ఉందా ఎక్స్పైరీ డేట్? మరి వాటికి అడగనప్పుడు నువ్వెందుకు చిన్న చిత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళ ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుతావు? నాకైతే అర్థం కావట్లా. ఇంత మట్టికి ఎవరైనా పాలకోవా బన్ను తిని మరణించారా? ఇంత మట్టికి పాలకోవా బన్ను తిని ఏదైనా ఇష్యూ అయిందా? ఏ చిన్న పిల్లకాలకి ఏమైనా కథ అయిందా? కాలేదు కదా. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? పోనీ మార్కెట్కి వెళ్ళి ఈ విధంగా ఫుడ్ ఇన్స్పెక్టర్కి, అరే ఈ విధంగా మేము పాలకోవా బన్ను తిన్నాం, ఈ విధంగా మాకు హెల్త్ ఇష్యూస్ వచ్చే, మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఎవరైనా వెళ్ళి హెల్త్ ఇన్స్పెక్టర్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు కదా. ఇవన్నీ మీకు ఎందుకు కానట్లా? సో ఎవడైనా కంప్లైంట్ ఇచ్చి ఎవరికైనా ఏదైనా అయితే నువ్వు మాట్లాడు. అసలు ఏం కాకుండా రోజు మీద ఒక 1000-500 మిగిలితే చాలు అని చెప్పి వ్యాపారం చేసుకునే వాళ్ళ మీద ఇలా రుబాబైంది, ఇలా పెత్తనమైంది అని చెప్పి నాకైతే అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఒత్తి చెప్తున్నా, ఎక్స్పైరీ డేట్ దేనికైనా ఉండవచ్చు, కానీ మీరు అన్నింటినీ క్వశ్చన్ చేయండి. దేన్ని క్వశ్చన్ చేయరు. చాలా మంది చిన్నపిల్లల మీద ఎన్ని ఎగాయితీలు అయితే ఎపిస్టన్ ఫైల్స్లో పెద్ద బడాబాబులు ఇన్వాల్వ్ ఉన్నారు. చిన్నపిల్లల్ని కోసుకొని తినేస్తారా అంటే ఒక్కడికి నూరు లేవదు. కానీ ఈ విధంగా ఈ బండులకి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆ కోవాకి ఎక్స్పైరీ డేట్ ఉందా, ఆ 10 రూపాయలకి పాలకోవా వస్తుందా, పంచాయతీలు వద్దు. వీటికి సమాధానం చెప్పండి, ఆ తర్వాత దాని నుంచి మాట్లాడండి.